తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సింగరేణి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రైవేట్ పరానికి మేము వ్యతిరేకం అంటూనే ఇక్కడ ఏదైతే వేలం పాటలు ఉన్నాయో వేలం పాటలు వేయాలని చెప్పేసి సిఫార్సులు చేస్తున్నటువంటి బెదిరిస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ధోరణి ఎట్లా చూడొచ్చు? ఇక అంతకంటే అబద్ధాలు ఏముంటాయి చెప్పండి. ఆయన నరేంద్ర మోడీ మేము ప్రైవేటీకరణ చేయమంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉన్న బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేయం, కొత్తవన్నీ ప్రైవేట్ వాడికి ఇస్తాం, అందుకని మేము ప్రైవేటీకరణ చేయం. ఇదో తెలివితో మాటలు చెప్తున్నారు. అంటే వాళ్ళ ప్రజలను వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇటువంటి మోసపూరిత మాటలు బంద్ చేసి కొత్త మైన్స్ కూడా అందులో పాత ఒప్పందం ఏంటంటే సింగరేణి పరిధిలోకి రావాలి. అలా చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కేసీఆర్ విమర్శిస్తున్నారు. ఇక్కడ బడ్జెట్ ఏదో నామమాత్రంగానే కనబడుతుంది అనేటువంటి మాటను విమర్శిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ విమర్శను ఎట్లా చూడొచ్చు అంటారు? కేసీఆర్ ఇక్కడ అసెంబ్లీకి కూడా ఈరోజు మొదటిసారి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సిపిఐ అలయన్స్లో వచ్చినటువంటి ప్రభుత్వంలోకి. మరి కేసీఆర్ గారు చెప్తే బాగుంటుంది. తనైతే అట్లా చేసేవాడు. తనైతే 9.5 ఏళ్ళు ఉన్నారు కదా, మేము మంచిగానే చేసామని చెప్తున్నారు. చేస్తే అంత తప్పులు ఎందుకు అవుతాయి? చేస్తే ఎందుకు ఓడిపోతారు? మంచిగా చేస్తే ఆయన చూడాలి. ఇప్పుడు గ్రామీణ పంచాయతీరాజుకు కూడా అప్పుడు కంటే పెంచారు. అప్పుడు కంటే విద్యా వైద్యానికి కూడా పెంచారు. హౌసింగ్ అంతకుముందు లేదు, ఇచ్చారు హౌసింగ్ది. ఇలా మనం ఒక్కొక్కటి సెక్టార్ వైజ్గా తీసుకుంటే వ్యవసాయ రంగం ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ ఇచ్చారు. ఇంకా అందుకంటే చేసేది ఏముంది? అందుకని ఆయన చెప్పాలి ఎలా బాగా చేస్తాం. నేనైతే ఇది ఇట్లా చేస్తాను, నేనైతే విద్యారంగానికి ఒక 20% ఇచ్చేవాడిని, నేనైతే వైద్యానికి ఇంత శాతం ఇచ్చేవాడిని, ఇన్ని శాతాలు కలిపి ఇంత బడ్జెట్ డబ్బులు నేను అల్లావుద్దీన్ అద్భుత దీపం నా చేతిలో ఉంది, డబ్బులు ఇస్తానని చెప్పగలగాలి. ఆ విధంగా అయితే బాగుంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.